హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీ అల్లం చట్నీ అండి. చట్నీ ఇడ్లీల్లోకి, దోశల్లోకి, పెసరట్లలోకి, బజ్జీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మినిట్స్ బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని ఇది 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకోవాలండి. కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. 10 ఎండుమిరపకాయలకి 2 వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి చిన్నవి. ఇవి వలుచుకొని వేసుకోవాలి మనం దీంట్లో. అలాగే బెల్లం ఒక బౌల్తో తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.